అంతేకాదు 10,500 జీతం చేయాలని కోరుకుంటున్న సాధనే సార్. మరియు జగిత్యాల డివిజన్ ఒక బాడీని మెట్పల్లి డివిజన్ ఎలక్షన్లో పూర్వకంగా మేము కూడా తయారు చేసినాం. దాన్ని నాయకులు ప్రకటిస్తారని కోరుకుంటూ తర్వాత మాట్లాడదాము. మన యొక్క జగిత్యాల జిల్లా యొక్క బాడీలో 3 బాడీలను ప్రకటించాల్సిందిగా కోరుచున్నాం. జగిత్యాల జిల్లా రీజనల్ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసిన జగిత్యాల రీజనల్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, జగిత్యాల జిల్లా రీజనల్ అధ్యక్షులు అంజనారాయణ గారికి, రీజనల్ సెక్రటరీ రాజవీరన్న గారికి, ఉమ్మడి జిల్లా కరీంనగర్ రీజనల్ బాడీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా కాబట్టి అధికారికంగా తగ్గించాలనే ఉద్దేశంతో రాజవీరన్నను సంప్రదించడం జరిగింది. అన్నవి రీజనల్ బాడీ జగిత్యాల మెట్పల్లి డివిజన్ కూడా కొత్తగా అయింది కాబట్టి వారి బాడీలను డిక్లేర్ చేస్తే బరువడి కాకుండా కార్మికుల సమస్యలను దగ్గరగా ఉంటే మనం వెనువెంటనే సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వారి కోరడం జరిగింది. వారికి దానికి ఏకగ్రీవంగా మీటింగ్లో సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. వారికి ఇప్పుడు నేను అధికారికంగా ప్రకటిస్తాను. సంజయ్ సార్ ఆధ్వర్యంలో సంజయ్ కుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు. వారికి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కార్యదర్శిగా పి రాజవీర్ గారు ఎస్ఎల్ఐ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అలాగే కె శ్రీధర్ జైలం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి కమలాకర్ జైలం గారు, కె సంపత్ జైలం గారు, కె రాజేంద్ర ప్రసాద్ జైలం గారు, పి కృష్ణయ్య జైలం గారు ఏకగ్రీవంగా ఎన్నికకి నా తరఫున, నా ఉమ్మడి జిల్లా కరీంనగర్ సభ్యుల తరఫున శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. అలాగే జగిత్యాల డివిజన్ బాడీ మెట్పల్లి డివిజన్ అధ్యక్ష కార్యదర్శి మెట్పల్లి డివిజన్ సెక్రటరీ జి శ్రీధర్ గారు, వీరు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే స్మార్ట్ బిల్లింగ్ సోదర్స్ కూడా కావాల్సిందిగా కోరుతున్నాము. స్మార్ట్ బిల్లర్స్
అలాగే ఎస్ పవన్ కుమార్, కె సంపత్, కె రాజేంద్ర ప్రసాద్, పి కృష్ణయ్య, జగిత్యాల డివిజన్. ఎస్ కైలాసం, సిహెచ్ సంపత్, ఈ శ్రీనివాస్. యూనియన్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరుడు, జిల్లా ఎంప్లాయీస్, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల డివిజన్ మరియు మెట్పల్లి డివిజన్, జగిత్యాల జిల్లా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఈనాడు యునానిమస్ గా మెట్పల్లి డివిజన్ బాడీ, జగిత్యాల డివిజన్ బాడీ, జగిత్యాల జిల్లా బాడీని ఏర్పరచుకుని ఈరోజు నియమించబడ్డ మీ అందరికీ అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతారు. H58 యూనియన్ విద్యుత్ కార్మిక విభాగానికి నన్ను గౌరవాధ్యక్షులుగా, ఈ జిల్లా గౌరవాధ్యక్షులుగా సెలెక్ట్ చేసుకొని నాకు ఈ బాధ్యత వహించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన విద్యుత్ కార్మికులకు చాలా 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 సమస్యలు ఉండేవి. ఉద్యమ సమయంలో నేటి మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మీ యూనియన్కు రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉంటూ పలు సమస్యలు ఇప్పటికే కొంత పరిష్కరించడం జరిగింది. కానీ ఇంకా కూడా ఏదైతే ఈరోజు మనకు ఏర్పడుతున్న విద్యుత్ అవసరాలు అనుకోండి, దాన్ని బట్టి ఎంతోమంది కొత్తగా నియమించబడ్డ అన్మ్యాన్ పీపుల్ కానీ, ఆర్సీలు కానీ, జేఎల్ఎం కానీ అందరికి కూడా పలు సమస్యలు అని చెప్పి ఇప్పుడే మన యూనియన్ నాయకులు ఆంజనేయులు గారు వీళ్ళందరూ కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. గత 2-3 నెలల క్రితం జరిగిన మీటింగ్లో కూడా మనం అవన్నీ కూడా చర్చించుకున్నాం. మరి H58 యూనియన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఇవాళ అవతరింపబడ్డది. ఏదైతే H327 అవన్నిటికంటే కూడా మీరు ఇవాళ బలమైనగా వచ్చింది కాబట్టి ఎలక్షన్ పోయినప్పుడు కూడా ఆ కార్మిక సంఘాలు INTUC కర్మందంగా ఉన్నాయి, కానీ వేరే వాళ్ళు కోర్టుకు పోయి ఏదో పూచి చెప్పి ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించారు. మరి వాళ్ళ H58 యూనియన్ ఏదైతే మన గౌరవ ఎంపీ కవితక్క గారి గౌరవాధ్యక్షులు రాష్ట్ర స్థాయిలో ఉందో, మన విజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నారో, తప్పకుండా మీ పలు సమస్యలు ఏదైతే మీ శాలరీసే కానీ, రెగ్యులరైజేషన్ కానీ, లేకపోతే కొంతమందికి శాలరీస్ కాంట్రాక్టుల ద్వారా రావడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా నేను రేపే మన ఎంపీ గారు జగిత్యాలకు వస్తున్నారు. వారికి మన జిల్లా బాధ్యులు ఒక 4 కానీ 5 కానీ వస్తే మీకు కల్పించే ప్రయత్నం చేస్తాను, తప్పకుండా కల్పిస్తాను. ఈ సమస్యలు కూడా
మీరు కూడా నేరుగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి మన గౌరవ ఎంపీ గారు ఏదైతే ఆహార నిశాలు మన ప్రజల కోసం అందుబాటులో పనిచేస్తున్నారో దానివల్ల ఇప్పటికే ఈ విద్యుత్ కార్మికుల సమస్యలు వారికి ప్రతిదీ తెలుసని నేను అనుకుంటున్నా. చాలా వరకు కొన్ని పరిష్కారం చేసినాయని అపరిష్కృతంగా ఏవైతే ఉన్నాయో రాష్ట్ర స్థాయిలో అవి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ మన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా వారి పరిష్కరింపజేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా రెగ్యులరైజేషన్ విషయానికి వస్తే మన ప్రభుత్వం మొదటి నుండి కూడా చెప్తా ఉంది, వీలైనంత వరకు కాంట్రాక్ట్ వ్యవస్థ తీసేయాలి, ఇప్పుడున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలంటే ఇది ఒక్క డిపార్ట్మెంట్లో కాదు, చాలా డిపార్ట్మెంట్లో మొన్న ఈ సర్పు ఉద్యోగుల సమస్య కానీ పలు ఉద్యోగుల సమస్యల సమయంలో వాళ్ళు రెగ్యులైజ్ చేయడానికి ఎవరో ఒకరు కోర్టుకు పోవడం దాన్ని ఆపడం జరుగుతూ ఉంది. మన సిగరెట్ కానీ ఇవన్నీ కూడా అట్లనే ఇక్కడ మన దాంట్లో కూడా ఇప్పుడే మీరు మొత్తం మాట్లాడుతూ చెప్పారు, రెగ్యులరైజేషన్ లో కొంతమంది కోర్టుకు పోవడం ఇబ్బంది వల్ల రెగ్యులరైజేషన్ కాదని అవన్నిటి కూడా తప్పకుండా మనం అధిగమిస్తాం. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీరు చీకట్లో ఉంటారు అన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మీ అందరి కృషి వల్ల మీ అందరి భాగస్వామ్యం వల్ల ఇవాళ అసలు చీకటి ఏంటో తెలియలేకుండా పోయింది. 24 గంటలు కూడా ఇవాళ విద్యుత్ ఇవాళనే ఇక్కడికి వెళ్ళొచ్చిన అక్కడ వచ్చిన లిఫ్ట్ ఉంది, ఎట్లా నడుస్తున్నాయంటే కరెంటు ఫుల్ అవుతుంది సార్, అంతా ఉందో 3 గంటలు వచ్చు ఫుల్ వచ్చేసరికి మోటార్ ఖరాబ్ అవుతుంది. అంటే ఫుల్ అంటే ఎక్కువ పట్టదిట్టం కాదు, 24 గంటలు ఒక నాణ్యమైన విద్యుత్తు ఇవాళ సరఫరా చేస్తున్నారంటే దానికి నిజంగా కూడా మీ అందరి పాత్ర ఎంతో ఉందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్కి హెచ్ఎఫ్కే గౌరవ అధ్యక్షుడిగా అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎల్లప్పుడూ 24 గంటలు నేను ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండేవాడిని. ఎనీ టైం ఎనీ సమస్య మీ రాష్ట్ర స్థాయిలో ఉన్నా కానీ మనకు మీకు వ్యక్తిగత ఇక్కడ ఏదైనా సమస్య ఉన్నా ఏదున్నా కానీ మీ అందరికీ నేను ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా అందుబాటులో తప్పకుండా ఈ సమస్యలను పరిష్కరించే తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. ఒకటి మాత్రం వాస్తవం, మరి ఇవాళ ఒకనాడు 6-7 గంటల కరెంటు పల్లెటూళ్ళలో, ఇవాళ పట్టణాలలో అధికారికంగానే 2 నుంచి 4 గంటలు కరెంటు కట్ ఉండేది. ఇవాళ 24 గంటలు కూడా ఇటు పట్టణాలలో అటు గ్రామాలలో మీరు ఇవాళ మంచి కరెంట్ సప్లై చేస్తున్నారు. కాబట్టి లైన్మెన్లో కానీ మీ అందరి పైన కూడా కొంత పని ఒత్తిడి పనిభారం పెరిగిందన్న మాట నిర్వివాదాంశం. ఈ పని పెరిగిందని బట్టి తప్పకుండా ఈ వేతనాల సవరణ కానీ ఇవన్నీ కూడా జరిగే విధంగా, అదేవిధంగా ఏదైతే అన్మ్యాన్డ్ వర్కర్స్ గా ఎంప్లాయ్ చేశారో వాళ్ళ సమస్యలు కూడా తీర్చే విధంగా మన గౌరవ ఎంపీ గారి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తూ మరి మన ఆహ్వానించిన కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.